శూలం శరీరం గుండా లోనికి ప్రవేశించి మాండవ్యుని కంఠం వరకు వచ్చేసింది. మాండవ్యుడు చేస్తున్న ఈ భయంకర తపస్సును చూసి ఆశ్చర్యపోయి మిగిలిన మహర్షులు పక్షుల రూపాన్ని ధరించి మాండవ్యుడి వద్దకు వచ్చి, మహానుభావా, నీ అంతటి తపస్వికి ఇంతటి భయంకర శిక్షను విధించిందెవరు అని అడిగారు. దానికి మాండవ్యుడు, మనిషి జీవితంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ఇది నా పూర్వజన్మ యొక్క పాపఫలం అయ్యుంటుంది. దాన్ని నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను. దీనికి వేరే వారిని నిందించి ప్రయోజనం లేదు అని సమాధానమిచ్చాడు. దానితో ఆ మహర్షులు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అయితే ఈ మాటలన్నీ అక్కడ కాపలాగా ఉన్న భటులు విని మహారాజు వద్దకు వెళ్లి జరిగినదంతా వివరించారు. దానితో మహారాజు జరిగిన దానికి బాధపడి వెంటనే అక్కడికి వచ్చి మాండవ్యుడిని ఆ శూలంపై నుంచి దింపమని భటులకు ఆజ్ఞాపించాడు. కాని ఎంత ప్రయత్నించినా ఆ శూలం మాండవ్యుని శరీరం నుంచి బయటకు రావడం లేదు.